వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా వందే మాత్రం ఏదైతే మన జాతీయ గీతం ఉంటుందో దాన్ని ఖచ్చితంగా పాడాలి అని ఇవాళ చట్ట సవరణ చేయటం, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు ద నేషనల్ హానర్ 2026 సంబంధించినటువంటి అమెండ్మెంట్ని కూడా చట్ట సభల్లో ప్రవేశపెట్టడం. సో ఇప్పుడు దాని మీద దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ స్టార్ట్ అయింది. వందే మాత్రాన్ని అవమానించడం కాదు, వందే మాత్రం పాడుతూనే దాంట్లో కొత్త చరణాలను ఏ విధంగా తీసుకొస్తారో అన్న ఒక వివాదం. దీని వెనకాల మళ్ళీ ఒక పెద్ద ఎజెండా ప్రకారమే ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకొస్తుంది అనే చర్చ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు వందే మాత్రం చరిత్ర ఏంటి, పుట్టుకేంటి, తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, అసలు బీజేపీ సంబంధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ దాన్ని ఎందుకు చట్ట సవరణ చేయాల్సి వచ్చింది ఈ నేపథ్యంలో, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. ఇన్డెప్త్గా సబ్జెక్టులకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రమణమూర్తి గారు, మనకి ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి రమణమూర్తి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మనందరికీ తెలుసు విజయ విహారం పత్రిక కానీ లేకుంటే జై భారత్ ఫౌండేషన్ కానీ వ్యవస్థాపకులు మనతో పాటు జాయిన్ అవుతారు. మాట్లాడదాం. సార్ నమస్తే. రమణమూర్తి గారు నమస్తే రాజేష్. సార్ ఏంటి సార్, ఇవాళ మనం వందే మాత్రం గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు ద నేషనల్ హానర్ అని అమెండ్మెంట్ తెచ్చినప్పటికీ మనమేమి ఇన్సల్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం జాతీయ గీతాన్ని గౌరవిస్తూ ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే తీసుకొచ్చారో ఖచ్చితంగా పాడాలి అన్న ఒక నిబంధన తీసుకొచ్చి అమెండ్మెంట్ చేసినటువంటి విధానంలో ఎటువంటి అభ్యంతరాలు ఉన్నాయి? ఇది మీరు చెప్పినటువంటి చట్టం 1971 అండి. 1971 యాక్ట్కి ఇప్పుడు అమెండ్మెంట్ జరుగుతుంది. సో 1971 యాక్ట్లో మనకి మన జాతీయ పతాకాన్ని గురించి కానీ అదేవిధంగా జనగణమన గురించి కానీ ఒక ప్రోటోకాల్ అనేది ఉంది. అంటే ఏ విధంగా దాన్ని మనం చేయాలి, అలా చేయకపోతే కనుక అవమానించినట్టే కదా అనేటువంటి దృష్టితో 71లో తీసుకొచ్చిన చట్టం అది. దాంట్లో ఇప్పుడు కొత్తగా వందే మాత్రాన్ని లింక్ చేశారు. వందే మాత్రం మనకి జాతీయ గేయం, ఇది జనగణమన జాతీయ గీతం. ఈ రెండు కూడా ఉన్నాయి మనకి దీన్ని కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే కనుక దీని ప్రయత్నం అంతా కూడా మనకి నవంబర్ నెల 2025 గత ఏడాది నవంబర్లో ప్రారంభమైంది. దానికి ఏమిటంటే 150 సంవత్సరాలు వందే మాత్రం గీతాన్ని రాయటం. బంకించంద్ర చటర్జీ గారు 150 సంవత్సరాలు పూర్తయ్యాయి. దాంతో మన ప్రధాని మోదీ గారు ఆయన పార్లమెంట్లో ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఏమిటంటే అసలు ఈ గీతం ఉన్నది మనకి వందే మాత్ర గీతం 6 చరణాలు ఉన్నాయి. ఈ 6 చరణాల్లో 4 చరణాలను నెహ్రూ గారు కత్తిరించారు. ఇది కుట్ర. అది కేవలం జిన్నాని సంతోషపెట్టడానికి, ముస్లింలను సంతోషపెట్టడానికి ఈ పని చేశారు. ఇది దేశం పట్ల ఆయన పెద్ద ద్రోహం కుట్ర చేశారని ఒక ప్రకటన చేశారు. వాస్తవం చెప్పాలంటే సత్యం కాదు, అబద్ధం. పార్లమెంటు వేదిక మీద ఆయన అలా చెప్పకుండా ఉంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. దీన్ని మనం వెనక్కి వెళ్ళి చూస్తే కనుక నిజంగానే ఇది 1875లో రాశారు. 1880లో ఆనందమఠం అనేటువంటి నవల బంకించంద్ర చటర్జీ గారు రాశారు. 1870లో 1875లో గీతం రాశారు. 80 దాటిన తర్వాత ఒక 6-7 ఏళ్ల తర్వాత ఒక నవల ఆనందమఠం అనే నవల ఆయన రాసుకున్నారు. ఆనందమఠం నవలలో ఈ మొత్తం ఈ గీతం పదే పదే మనకు వస్తుంది. అదొక సన్యాసుల యొక్క తిరుగుబాటుకు సంబంధించినటువంటి ఇతివృత్తంతో నవల అది. ఈ నవల్లో ఈ వందే మాత్ర గేయం అనేది ఒక థీమ్ కింద మాట్లాడితే దాన్ని పాడుకోవడం సిస్టమ్ అంతా వస్తుంది. కానీ అందరూ అనుకుంటున్నట్టు అదేమి దేశభక్తి పూరితమైనటువంటి పుస్తకం కాదు. అది దాంట్లో సన్యాసులు ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో వీళ్ళు దేర్ అగెనిస్ట్ ముస్లిమ్సే ప్రధానమైన సమస్య. ముస్లింలు ఎలా నరికేయాలి, ముస్లింలు చంపేయాలి, వాళ్ళ ఇల్లు తగలబెట్టాలి, విద్వేషపూరితమైనటువంటి కంప్లీట్ గా. మీకు నేను ఆనందమఠానికి సంబంధించినటువంటి 2 అనువాదాలు తీసుకొచ్చాను, మన వెబ్సైట్లో చూపిస్తాను నేను. ఇది రిపీటెడ్ అనువాదాలు. జయంతి పబ్లికేషన్స్ వాళ్ళు ఇది 97లోనే చేశారు. 97లో చేసిన పుస్తకం నా దగ్గర ఉంది. ఈ 97 అంటే ఇప్పటికి మనకి సుమారుగా 3 దశాబ్దాలు అయిపోతుంది. ఈ 3 దశాబ్దాల క్రితం అనువాదం ఇది ఆనందమఠం. మరొకటి ఏపీ ఫ్రీడమ్ ఫైటర్స్, అంటే సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు ఏపీ ఫ్రీడమ్ ఫైటర్స్ చేసినటువంటి అనువాదం. ఈ రెండిట్లో కూడా మనం ఓపెన్ చేసి చూస్తే ఏ విధంగా ముస్లింలు ఓపెన్ చేయమంటారా? అంటే ఏంటి దాంట్లో సారం ఏముంది అసలు? సారం ఏమిటంటే, ఎందుకంటే ఈ జనరేషన్స్ పిల్లలకు నాకు తెలిసి అది తెలిసే పరిస్థితి ఉండదు, ఎవరికీ తెలియదు. అసలు పుస్తకం పేరు కూడా ఈ జనరేషన్ కూడా తెలియట్లేదు. ఆనందమఠం తెలుసు, ఆ పేరు అంతే. పుస్తకంలో ఏముంది ఎవరికి తెలియదు. అంటే మీ జనరేషన్ తెలుసు, ఈ యూత్ కి తెలిసే పరిస్థితి లేదు. మన జనరేషన్ లో కూడా పుస్తకాన్ని చదివి ఓపెన్ చేసేటువంటి మనస్తత్వం తెలుసు, కానీ లేకపోతే ఆనందమఠం అనే పేరు తప్పితే మరేమీ తెలియదు. ఇది సన్యాసుల యొక్క తిరుగుబాటు. వాళ్ళకి శత్రువులు ముస్లింలుగా వాళ్ళు భావించారు. అది వాళ్ళకి. బ్రిటిష్ వాళ్ళు ఫ్రెండ్స్ అన్నారు ఆ పుస్తకంలో. ఆంగ్లేయులు మిత్రులు. సనాతన ధర్మం ఆంగ్లేయులు లేకపోతే నడవదు.
ఆంగ్లేయులు ఉంటేనే సనాతన ధర్మంలో పరాక్రమవంతులు, వీర్యవంతులు, శౌర్యవంతులు అవుతారు హిందువులు. బ్రిటిష్ వాళ్ళు లేకపోతే కుదరదు అని బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెండ్లీ టోన్ లో మాట్లాడారు. ఎందుకు రాయాల్సి వచ్చింది ఆ రోజు ఆ టైప్ ఆఫ్ అదే లైన్ ఎందుకు అంటే తీసుకున్నారు? బంకించంద్ర చటర్జీ గారికి అటువంటి ఆలోచనలు ఉన్నాయి మనకు తెలియదు. ఇప్పుడు మన 150 ఏళ్ల తర్వాత ఆయన ఎందుకు ఆ పని చేశారు మనం చెప్పలేం. వందే మాతర అంటే గీతం ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఆనందమఠం పుస్తకం కూడా డైరెక్ట్ గా ఆయన రాసిందేనా లేకుంటే మళ్ళీ ఏమన్నా అనువాదం చేశారు? ఆయన రాసినటువంటి పుస్తకానికి తెలుగు అనువాదం, ఆయన రాసిన తెలుగు కాదుగా, అని చేత ఆయన బెంగాలీలో రాసినటువంటి పుస్తకానికి దానికి తెలుగు అనువాదాలు 1 కాదు 2 తీసుకొచ్చాను. ఎందుకంటే ఒక అనువాదంలో పొరపాటు ఉందేమో నాకు అనుమానం వచ్చి నేను మళ్ళీ దాన్ని సెర్చ్ చేసుకుని కొనుక్కున్నాను. సో రీసెర్చ్ చేశారు దాని మీద? దాన్ని చేశాను. రెండు అనువాదాల్లో కూడా మనకి చూస్తే కనుక ముస్లింల యొక్క ఇళ్లు తగలబెట్టాలి, వాళ్ళ ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని చంపేయాలి, లేకపోతే పారదోలాలని చంపేయడం ద్వారా పారదోలాలి, మొత్తం అందరం చంపేయాలి. అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు మనకు స్నేహితులు, బ్రిటిష్ వాళ్ళు లేకపోతే సనాతన ధర్మం ఉండదు. బ్రిటిష్ వాళ్ళకి సనాతన ధర్మానికి లింక్ ఏంటి మళ్ళీ ఇక్కడ? అది మీకు ఒక ఆశ్చర్యమైన మాట ఇప్పుడు చదివినిపిస్తానండి. అంటే ఈ మాట చదివితేనే మనకు అర్థం అవుతుంది. అక్కడ మరి ఏం చెప్తున్నానంటే, ఆంగ్లేయుల రాజ్యం వస్తే తప్ప సనాతన ధర్మం ఇక్కడ పునఃస్థాపితం కాదు. 33 కోట్ల దేవతలను పూజిస్తూ ఉండడమే సనాతన ధర్మం కాదు. హిందూ ధర్మం అనేది లుప్తం అయిపోయింది. ప్రాకృత హిందూ ధర్మం జ్ఞానాత్మకమైనది, కార్యాత్మకమైనది కాదు. అంటే యాక్షన్ లేదు, ఓన్లీ నాలెడ్జ్ ఉంది అంటాడు. మనం దీన్ని అంగీకరించలేదు. ఎందుకంటే భగవద్గీతలో మీరు చూస్తే కనుక యుద్ధం చేయమని స్పష్టంగా ఉంది. అతో యుద్ధ యుద్ధస్వ అంటాడు. అలాగే అకర్మ అనేటువంటి దాన్ని యాక్షన్, కర్మణ్యవాధికారస్తుని కర్మ గురించే మాట్లాడుతాం, కార్యాత్మకం కాదనేది ఎందుకు చెప్పాడో నాకు అర్థం కాలేదు. అది రాంగ్ స్టేట్మెంట్. అది అంతర్విషయమైన జ్ఞానం సనాతన ధర్మానికి ప్రధానమైనది. బహిర్విషయాల జ్ఞానం కలిగితే తప్పితే అంతర్విషయాల జ్ఞానం సిద్ధించదు. అంటే బయట నాలెడ్జ్ ఉంటే తప్పితే ఇన్నర్ నాలెడ్జ్ పనికిరాదు అంటున్నాడు. అది ఎవరి దగ్గర? బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉందని. సనాతన ధర్మం ప్రచారానికి రావాలంటే ముందు బహిర్విషయాల జ్ఞానం ప్రచారం కావాలి. ఆంగ్లేయులు ఈ జ్ఞానంలో ప్రకాండ పండితులు, వీరు లోకశిక్ష పటిష్ఠులు, వాళ్ళు పొగుడుతున్నాడు. అంచేత ఆంగ్లేయుల రాజ్యం వచ్చేట్లయితే హిందువులు జ్ఞానవంతులు, గుణవంతులు, వీర్యవంతులు అవుతారు. ఇంత ఓపెన్గా ఉంది విషయం. అంచేత అప్పుడు సనాతన ధర్మం తనంత తానే వికసిస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు వస్తాయి. అంటే బ్రిటిష్ వాళ్ళని ప్రేమించడం, ముస్లింలను ద్వేషించడం, ఇది నవల యొక్క థీమ్. ఇది దాంట్లో ఉండే యాక్షన్, క్యారెక్టర్స్ అన్ని ఇదే మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు ఈ మఠం ఏదైతే ఆనంద మఠం మీరు చెప్తున్నారు, ఈ మఠానికి వందే మాతరానికి లింక్ ఏముంది? ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి పాడినటువంటి వందే మాతర గేయంలో ఎక్కడ కూడా దీనికి సంబంధం లేదు అసలు. అంటే ఈ సంక్లిష్టమైనటువంటి వాస్తవాలని మనం ఎలా అర్థం చేసుకోవాలనేది మీరు కరెక్ట్గానే దీన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. మనకి 75లో ఆయన రాసిన పుస్తకం రాసినప్పటికీ ఈ నవల రాయలేదు. తర్వాత దాన్ని తీసుకెళ్లి దీంట్లో పెట్టాడు. కానీ వందే మాత్రం ఈ నవలతోటి సంబంధం లేకుండానే పాపులర్ అయిపోయింది. ఇప్పుడు స్వాతంత్ర పోరాటంలో వందే మాత్రం ప్లే చేసిన రోల్ చిన్నది కాదు. ఆ రోల్ జనగణమన ప్లే చేయలేదు. మనకి ఆ రకంగా వందే మాత్రం డెఫినెట్గా ఇంపార్టెంట్. మా తుజే సలాం అని ఆయన రెహమాన్ గారు మనకి స్వర్ణోత్సవాల టైంలో ఇచ్చినటువంటి పాట, అది అమోఘమైన పాట. అప్పుడు కూడా దాన్ని చాలా మంది నువ్వు ముస్లిం నువ్వు ఎట్లా మాడతావు అని కూడా విమర్శించిన వాళ్ళు, దాన్ని ఎట్లా ఆల్టర్ చేస్తా, ఆల్టర్ ఏం చేయలేదు. దాన్ని ఇంకా మంచి బాణీ కట్టాడు. వందే మాత్రం మా తుజే సలాం అని ఒకటే అర్థం. అదే విధంగా మనకి ట్రాన్స్లేట్ చేసాడు అనుకో వందే మాత్రం శ్రీనివాసరావు గారి పేరు. వందే మాతర గీతం వరస మారుతున్నది అని అదేమిటంటే ఆయన పాడేవాడు. ఆయన కమ్యూనిస్టు సంఘాల్లో ఆయన పాటలని కమ్యూనిస్ట్ బేస్డ్ పాటలు ఎక్కువ. ఆయన కమ్యూనిస్టు కార్యకర్తగా ఈ పాట పాడుతూ వందే మాత్రం శ్రీనివాస్ గా పాపులర్. తర్వాత సినిమా ఫీల్డ్కి వచ్చాడు. ఆ పేరు అలా ఉండిపోయింది అంతే. ఇప్పుడు కమ్యూనిస్టుల్లో కూడా వందే మాత్రం మీద నాకు తెలిసి వ్యతిరేకత లేదు. ఒక సుప్రసిద్ధ గేయం లాల్ బనో గులామీ చోడు బోలో వందే మాత్రం. ఈ వందే మాత్రం అనాలనేది ఓపెన్. ఎక్కడ దీనికి వ్యతిరేకత లేదు, వందే మాత్రం అనేది ఎక్కడ లేదు. కానీ ఇప్పుడు ఎందుకు అవమానకరమైనటువంటి వాటిలో ప్రివెన్షన్ లో చట్టంలో ఎందుకు పెట్టాల్సి చెప్తాను. ఇప్పుడు వందే మాత్ర గీతం మనకి బెంగాల్ విభజన సమయంలో కూడా గొప్ప రోల్ 1905లోనే ప్లే చేస్తుంది. కానీ 1920లో మనకి సహాయ నిరాకరణ వచ్చిన తర్వాత దేశవ్యాప్త ఉద్యమం, జాతీయ స్థాయి ఉద్యమం మనకి 1920s నుంచి గాంధీ గారు 15లో వచ్చాడు. సుమారుగా 1890 నుంచి ప్రారంభమై దేశవ్యాప్త ఉద్యమాలు ప్రారంభమైనాయి ఆయన వచ్చిన తర్వాత. ఇప్పుడు 1937లో కాంగ్రెస్ పార్టీ ప్రొవిన్షియల్ ఎలక్షన్స్, బ్రిటిష్ వాళ్ళు పరిమితమైనటువంటి ఎలక్టరేట్ తోటి ఒక ప్రొవిన్షియల్ ఎలక్షన్స్ పెట్టారు. ప్రొవిన్స్ అంటే రాష్ట్రం వాళ్ళ భాషలో. అవును, ప్రొవిన్షియల్. ఈ ప్రొవిన్స్ అంటారు, ప్రొవిన్షియా అనేది అంటారు కదా. ఈ ప్రావిన్స్ అనేవి 7-8 ఉన్నాయి, సారీ 11 ఉన్నాయి. ఈ 11లో 8 రాష్ట్రాల్లో వీళ్ళు నెగ్గారు. ఇంకో 2-3 రాష్ట్రాల్లో వాళ్ళు సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఇంకో పార్టీ లేదు అసలు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రజల యొక్క వేదిక, ప్రజలందరినీ కలిసి నడిపించాలి. అప్పటికి ముస్లింలు సెపరేటిస్ట్ స్లోగన్ కూడా రాలేదు అప్పటికి. సో ముస్లింలు హిందువులు కలిపి తీసుకెళ్లాలంటే మనం ఏం చేయాలి అనే యాంగిల్ ఉంది వాళ్ళకి.
అప్పుడు ఈ 6 చరణాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 చరణాల్లో 4 చరణాలు డైరెక్ట్ గా దుర్గాదేవి స్తుతి. కానీ ఇవాళ 2 చరణాలు కదా మనం రెగ్యులర్ గా వందే మాత్రం పాడేది. దాని బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను నేను. అంటే 2 చరణాలు మనం ఎప్పటి నుంచి పాడడం మొదలు పెట్టాము. ఇప్పుడు మీరు ఈ పుస్తకం చూస్తే కనుక మహమ్మదీయ పాలనలో ధర్మం జరుగుతుందా, మహమ్మదీయులను పారదొలితేనే ఎప్పటికైనా మనకు ధర్మం నిలుస్తుంది. ఎలా పారదొలడం? చంపేద్దాం. ఇది సన్యాసుల మధ్య సంభాషణ, చంపేద్దాం. ఇది చెప్తూ వాళ్ళు ఏం చేస్తారంటే వందే మాత్రం పాడతారు. బాధ అయింది. ఈ కింద వందే మాత్రమే ఉంది, ఈ పక్కన పేజీ నెంబర్ 31 ఇది. దీంట్లో ఈ త్వమిహి దుర్గా దశ ప్రహరణ ధారిణి కమల కమలదళి విహారిణి ఇవన్నీ పాడుతారు. కానీ మంచిదే కదా, అమ్మవారి గురించి స్తుతిస్తే మంచిదే కదా. అమ్మవారి గురించి స్తుతించడం హిందువుల వరకు అభ్యంతరకరం కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ముస్లింలకు అభ్యంతరకరం ఉంటుంది. ముస్లింలకి 2 సమస్యలు ఉన్నాయి. అంటే మనకి ప్రతి మతానికి ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్ అని ప్రధానమైనటువంటి ధర్మాలు ఏమన్నాయి చూడాలి. హిందువుల్లో చాలా ఎక్కువ మంది మనం ఆవు మాంసం తినకూడదు, అవును, అది నిషిద్ధము. ఆవు పవిత్రం, సర్వదేవత తల్లి స్వభావం. ఇప్పుడు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా మీరు స్కూల్కి వెళ్ళి పొద్దున్నే ఆవు మాంసం తినాలి అని జీవో తెచ్చాడు అనుకోండి, హిందువులు ఖచ్చితంగా అభ్యంతరకరంగా. మీకు గుర్తుందా, ఆవు తోట కొవ్వును పంది కొవ్వు తోటాలకు పూసారనే దాని మీద మనకి 1857లో సిపాయిలు తిరగబడ్డారు. అది కొరకాలి. నేను ఆవు తోట కొవ్వు కోసింది నేను ఎట్లా అని, పంది అంటే వాడికి అసహ్యం, నేను దాన్ని ఎట్లా అని ఇద్దరు సమైక్యంగా తిరుగుబాటు చేశారు. ఇది సెంటిమెంట్. ఇప్పుడు ఏమిటంటే వాళ్ళకి అల్లా తప్పితే, ఇప్పుడు వాళ్ళకి కలేమా అంటారు దాన్ని, లా ఇలాహ ఇల్లల్లా మహమ్మదుర్ రసూలుల్లా, అంటే అల్లా తప్పితే మరే దేవుడు కలేమా. అదే విధంగా మహమ్మదు ఆయన యొక్క ప్రవక్త, ఇది ఫండమెంటల్ అనమాట. దీన్ని కాదనేవాడు ముస్లిం కాదు, వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ నియమం అది. అంచేత వాళ్ళు పెట్టుకుంటే అల్లాని, మీరు ముస్లిం మతంలో అత్యంత ప్రధానమైన పాపం ఏంటంటే అల్లాతో సమానమని ఎవరినైనా చెప్పడం కానీ మరొక దేవుడిని పెట్టడం కానీ, ఇది హిందూకి అర్థం కాదు. హిందూ సమస్య ఏంటంటే మనం హిందువుల యొక్క ఇళ్ళకి వెళ్ళామనుకోండి, వాళ్ళ పూజా గదిలో లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గణపతి, శ్రీ వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, లేకపోతే కాళికాదేవి అందరూ ఉంటారు. దాంట్లో కూడా మళ్ళీ మా ఇష్టదేవం అని మెహర్ బాబాని ఎవరినో పెట్టి ఆయన కూడా ఎక్కువ. మనకు అట్లాంటివి మనకి ఇన్ వే పాలిథియిజం ఈజ్ యాక్సెప్టబుల్. తర్వాత బహుదేవతారాధన ఉంది, విగ్రహారాధన ఉంది, ఇవన్నీ వాళ్ళకి లేవు. ఇప్పుడు విగ్రహారాధన అంటే విగ్రహం కనిపించడం. ఇప్పుడు దాన్ని మీదకి నెత్తి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు, ఏది భారత మాత అనే పేరు మీద. వందే మాత్రం అంటే అమ్మకి నమస్కారం పెట్టడం అనేది ఈవిడ దేవతా స్వరూపం అని చెప్పడం అనేది వాళ్ళకి అబ్జెక్షన్. అంచేత ఆ రోజుల్లో ముస్లిమ్స్ దీన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది మాకు అభ్యంతరం ఉంది, మా మతం దీన్ని అంగీకరించదు, మేము ఏం చేయాలి. అప్పుడే వ్యతిరేకత చేశారు వచ్చిన వెంటనే. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 1937లో, కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అని మనం ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పార్టీ విషయం మైండ్ లో పెట్టుకోకండి. ఆ రోజు కాంగ్రెస్ జాతీయ ప్రజల వేదిక. ఆ రోజు కాంగ్రెస్ వేరు, ఈ రోజు కాంగ్రెస్ వేరు, సంబంధం లేదు. గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, జయప్రకాష్ నారాయణ, కృపలాని గారు, ఆచార్య నరేంద్ర దేవ, ఒకళ్ళు కాదు మొత్తం అగ్ర నాయకులంతా. కానీ మీరు చెప్పినటువంటి ఈ పేర్లు వాళ్ళు చేసేటువంటి అరాచకాలు అన్ని ఇన్ని కావును బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా ఈ జనరేషన్ పిల్లలకు కూడా నూరిపోస్తున్నారు కదా. ఎవరు చేసే అరాచకాలు? ఎవరు? పటేల్ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ వాళ్ళ. మీరు సెపరేట్ ఎపిసోడ్స్ పెట్టండి, వాళ్ళు చేసే అరాచకాలు అన్నిటినీ మనం చర్చిద్దాం. అది ఖచ్చితంగా వాస్తవాలు ఏంటి, ప్రచారంలో ఉన్నది ప్రతి విషయం మీద గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు చరిత్రలో వాస్తవాలు అంటే నేను పుస్తకాలు తీసుకొచ్చి మాట్లాడతాను, అక్కడ ఏం అభ్యంతరం లేదు. హిస్టారిక్ డాక్యుమెంట్స్, లెటర్స్ అవన్నీ పట్టుకొచ్చి మాట్లాడతాం. సరే, నేనేమంటానంటే ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో వీరందరూ జాతి యొక్క ప్రతినిధులు అండి. వీళ్ళు నిర్ణయించిన విషయం అది. మరొకటి ఏంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఆయన అసలు ఈ యొక్క గీతం ప్రాచుర్యం రావడానికి కారణమే రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన కాంగ్రెస్ సభలో దీన్ని ట్యూన్ కట్టి పాడాడు. ఏది? వందే మాత్రం. ఆయనకి ఇష్టం అది. ఆయన ట్యూన్ కట్టకపోతే పాపం రాయేది కాదు అసలు. ఆయన ట్యూన్ కట్టి, ఇప్పుడు మనం పాడుతున్న ట్యూన్ ఆయన కట్టింది. ఆయన అభిప్రాయం కూడా వీళ్ళు తీసుకున్నారు. ఇది 37లో నాయకులందరూ ఏకాభిప్రాయం. సుభాష్ చంద్రబోస్ చేత ఆయన ఉత్తరం రాయించారు, బాబు ఏమిటి నీ అభిప్రాయం? ఆయన కూడా నిర్ద్వందంగా చెప్పింది అంటే 2 చరణాలు దాటి పాడకూడదు భారతీయులు, 2 చరణాలు దాటితే మిగతా భారతీయులకు ఏకాభిప్రాయం ఉండదు దాని మీద. 2 చరణాల వరకు మనకి శుభ్రజ్యోత్సన పులకితయామిని అంటే వెన్నెల, లేకపోతే నదు సుజలాం సుఫలాం మలయజ శీతలం అంటే చక్కటి గాలి, మంచి పర్వతాలు, మంచి నదులు, నేచర్ని, మన మాతృభూమిని ఇంతకంటే బాగా స్థుతిస్తామన్నంత గొప్పగా ఉంటుంది అది. మనం ఆనందంగా పాడుకున్నాం దాన్ని. అక్కడ దాకా అభ్యంతరం లేదు అని. ముస్లింలకు అభ్యంతరం అంటే ఇప్పుడు మేము కూడా చాలా మందిని, ముస్లింలు అందరికీ అభ్యంతరం లేదండి. దాంట్లో వాళ్ళకి చెప్పేటప్పుడు నువ్వు వందే మాత్రం అంటే తల్లికి నమస్కారం అని చెప్తున్నావు, కానీ నువ్వు తల్లిని తీసుకెళ్ళి అల్లాతో ఏం పోల్చడం లేదు. కేవలం దేశమాత వరకే. జగన్మాతను జగత్తంతటిని సృష్టించిందని భారతమాత అంటలే కదా మనం. అంచేత వందే మాత్రం అక్కడికే మనం తీసుకోవాలి, దాన్ని ఏమి మీకు అభ్యంతరం పట్టుకోవాల్సిన అవసరం లేదు అని ముస్లింల్లోనే చెప్పిన వాళ్ళు ఉన్నారు,
మాలాంటి వాళ్ళని చెప్తున్నాం అది కానీ కూడా ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది. Hmm. ఇప్పటిదాకా ముస్లింలు అభ్యంతరకరం అని మీరు అంటుంది, కానీ ఏ ఒక్క ముస్లింలో బయటకు వచ్చి దీని మీద మాట్లాడినటువంటి దాఖలాలు ఎక్కడ లేవే. ముస్లిం చరిత్రలో చాలా కాలం ఇప్పుడు అండి ఇప్పుడు మాట్లాడుతుంది. ఎందుకంటే మొన్న వారం రోజుల క్రితమే కదా పార్లమెంట్ లో ఆ బిల్లుకు సంబంధించి అమెండ్మెంట్ తీసుకొచ్చింది. అంటే అది వస్తున్నప్పటి నుంచి వారం రోజుల క్రితం కాదండి, జనవరి నుంచి స్టార్ట్ అయింది. ఆ ప్రాసెస్ కూడా చెప్తాను నేను. ఆ సందర్భాల్లో పలు సందర్భాల్లో మాకు అభ్యంతరం స్పష్టంగా మాట్లాడకుండా ఏం లేరు. కానీ అవన్నీ కూడా ప్రాపర్గా రిపోర్ట్ కావడం, చివరిదాకా వెళ్ళడం కావడం లేదు. అసలు దీని లోతు కూడా ఎవరికి తెలియటం లేదు. ఇది 37 విషయం మాట్లాడుతున్నాను నేను. 37లో ఇది నిర్ణయం అయిపోయింది. ఆ తర్వాత జాతి మొత్తం వందే మాత్రాన్ని 2 చరణాలే పాడేవారు. 2 చరణాలే పాపం. అఫీషియల్ వర్షన్ రెండు చరణాలు, మిగతా ఉన్నాయని తెలియదు కూడా ఎవరికి. నాకు కూడా తెలియదు, మీరు చెప్తే కానీ ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఏమైందంటే రాజ్యాంగం రాసేటప్పుడు ఈ రాజ్యాంగ రచన సభలో ఇవన్నీ చర్చ వచ్చినప్పుడు మన పతాకము, మన రాజ్యాంగం, మన జెండా, మన జాతీయ గీతం అని వచ్చినప్పుడు వందే మాత్రమా జనగణమన. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే జాతీయ గీతాలన్నిటికీ కొన్ని లక్షణాలు ఉన్నాయి. అంటే మీకు కూడా తెలుసు. ఇప్పుడు మార్చింగ్ రిథమ్స్ ఉండాలి దాంట్లో. జనగణమన అధినాయక అంటే మీరు అది మార్చింగ్ ట్యూన్, అది వందేమా అది కాదు. ఇది అంటే వందే మాత్రమే చాలా ఎక్కువ ఇంపార్టెంట్ మనకి యాక్చువల్గా. సో జాతీయ గీతంగా జనగణమనను ఫిక్స్ చేయడానికి దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. దాంతోపాటు ఈ ముస్లింల యొక్క లేకపోతే అందరూ అంగీకార యోగ్యం కాదు కదా, మనం నెత్తి మీద కత్తి పెట్టకూడదు కదా అనే అభిప్రాయం మనకు ఉంది. అందుచేత వందే మాత్రంలో ఈ 2 చరణాలు జాతీయ గేయము అన్నారు. స్ట్రిక్ట్గా చెప్పాలంటే ఈవెన్ 71 ఈ యొక్క ఇన్సల్ట్స్ యాక్ట్లో కూడా వందే మాత్రానికి జనగణమనకు ఉన్నన్ని ఇవి దాన్ని చేర్చలేదు. దాన్ని ఖచ్చితంగా మీరు పాడకపోతే మీకు ఇబ్బంది పెడతాం అనేది కూడా అనలేదు. అక్కడతో అలాగే ఉండిపోయింది. ఇప్పుడు మోదీ గారు దీన్ని మొదలుపెట్టి 2-3 పనులు చేశారు. నెంబర్ 1 ఏం చేశారంటే మొదట దీన్ని 4 చరణాలని అబద్ధం చెప్పారు. సరే పోనివ్వండి. తర్వాత జనవరి నెలలో రిపబ్లిక్ డే రోజు పెరేడ్లో ఈ ఏవైతే ఇప్పటిదాకా మనం పాటలేదో ఆ చరణాలను ప్రదర్శించారు. అంటే శకటాల రూపంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. అసలు ఆ తర్వాత 4-5 రోజులకు హోమ్ మినిస్ట్రీ తరఫున జీవో ఇప్పించారు. ఆ జీవో ఏంటంటే ఖచ్చితంగా 6 చరణాలు పాడాల్సిందే అని చెప్పారు. ఈ జీవో రిలీజ్ అవుతున్న సందర్భంగా మంత్రులంతా కూడా పాడకపోతే 3 ఏళ్లు జైలు శిక్ష అని చెప్పారు. దేశం అంతా తీవ్రమైన చర్చ జరిగింది. సో ఇప్పుడు అదే కదా ఇన్సల్ట్స్ యాక్ట్ దాంట్లో పెట్టింది కూడా అదే కదా, ప్రివెన్షన్. ఇన్సల్ట్స్ యాక్ట్ లో ఆ రోజు పెట్టలేదు, జనవరిలో పెట్టలేదు. మీరు చూడండి, చాలా చాలా జాగ్రత్తగా వెల్ చిజల్డ్ గేమ్ ఇది. మొట్టమొదట మీకు కేవలం సర్క్యులర్ జారీ చేశారు. దాంట్లో ఇన్సల్ట్స్ శిక్షలు లేవు. పాడాలనేటువంటిది ఉంది, ఖచ్చితంగా పాడాలి, తాకీదు ఉంది. దీన్ని సుప్రీంకోర్టు కొంతమంది తీసుకెళ్ళి ఏమంటే ఇది తొమ్మిది దుర్గా దశప్రహరణ దారిని ఉంటే అమ్మా నువ్వే దుర్గవి, 10 ఆయుధాలు 10 హస్తాలతో, ఇదంతా మన కళ్ళ ముందు దుర్గాదేవి రూపం. మనం దుర్గాని పేరు కూడా వచ్చేసింది. లక్ష్మీదేవి, వాణివి, అవన్నీ సరస్వతి, 3 అమ్మల మూలపటమ్మ అంటాం కదా, అవన్నీ వచ్చేసింది. సో ఆ చరణాలన్నీ ఉన్నాయి. ఇది స్పష్టంగా హిందూ దేవతల యొక్క స్తుతి. నేను ఒక హిందూ సంస్థ యొక్క ప్రతినిధిగా మాట్లాడుతున్నాను మీతో. అంటే హిందూ మతాన్ని నమ్మని వాళ్ళు ఎవరన్నా హిందూ మతం భజన చేస్తే నాకు వచ్చే సంతోషం ఏమీ లేదు. వాడి మెడమే కత్తి పెట్టి చేయించడానికి మాకు అసలు పాలసీ లేదు. ఇప్పుడు మేము ఎవరిని కూడా నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే. అతను హిందూ మతాన్ని అంగీకరించి దాని యొక్క విలువలను అర్థం చేసుకుని ఎవరైనా వస్తే మంచిదే. ఎవడన్నా నచ్చక వెళ్ళిపోయినా కూడా గొడవలేదు. అది ఎవరైనా హృదయపూర్వకంగా చేసేదాన్ని మనం తప్పుపట్టం. కానీ నువ్వు ఒక రూల్ ప్రకారం దాన్ని పాడిస్తే అదొక శాడిస్ట్ ఆనందం పొందే ఉద్దేశం మాకు ఎప్పుడు లేదు. మనం ఫస్టే వేదంలో ఇది ఏకం సత్ విప్రా బహుదా వదంతి ఉన్నది ఒకటే, దాన్ని ఎవరు ఎలాగైనా వ్యాఖ్యానించుకోవచ్చు. గీతలకు వచ్చేసరికి ఏ యథామాం ప్రపంచంతే తాం తదైవ భజామ్యహం అని, నీకు ఎలాగ నువ్వు నన్ను పూజిస్తే అలా ప్రత్యక్షం అవుతానని చెప్పేసాడు దేవుడు. మిగతా మతం లేదు ఇది. మిగతా మతంలో ఉన్నది స్ట్రిక్ట్నెస్ మా దగ్గర లేదు. ఒక ఉదార స్వభావం, ఒక సహనశీలత హిందూ మతంలో మొదటి నుంచి మన ఆస్తి అది. ఇప్పుడు ఎవడైనా కర్ర పెట్టి పాడించాల్సిన అవసరం మాకైతే లేదు. దానివల్ల పొందే ఆనందం కూడా ఏం లేదు. వాడు గొడవ వాడింది, మన గొడవ మంది. నన్ను ఎవడో నెత్తిమీ కర్ర పెట్టుకుంటే చాలు కాదు. ఇక్కడ పాడితే సంతోషం, మనం అందరూ ఓపెన్ గా ఖచ్చితంగా ఇప్పుడు దేశ గౌరవం కొద్దీ మనం పాడాల్సిందే. అవమానిస్తే చర్య తీసుకోవాలి కదా, తప్పే ఉంది. ఖచ్చితంగా 2 చరణాల వరకు దాని మీద అబ్జెక్షన్ ఉంటే అది వేరే విషయం అండి. ఇది 2 చరణాలు ఒక దశ, 4 చరణాలు ఒక దశ. 4 చరణాల్లో ఉన్న హిందూ దేవతా స్థుతిని లౌకిక దేశంగా, మత స్వేచ్ఛ ఉన్న దేశంగా, ఇప్పుడు ఖచ్చితంగా మీరంతా కూడా ఇప్పుడు ముస్లింలకి మనకు ఓం గుర్తున్నట్టే వాళ్ళకి నెలవంక నక్షత్రం ఉంటాయి. అవును. మన కాషాయం అంటే వాడికి గ్రీన్ కలర్ ఉంది. గ్రీన్ కలర్ నెలవంక నక్షత్రం వాళ్ళకి ఇస్లాం పుట్టినప్పటి నుంచి వాళ్ళ పతాకాలు. పాకిస్తాన్ వాడు 40 ఏళ్ళు వాడు పతాకాలు అది పెట్టుకున్నాడు. వైట్ చారాను పక్కన గ్రీన్.
ఎవరైనా కనుక నెలవంక నక్షత్రం మామూలు పెట్టుకుంటే పాకిస్తాన్ పతాకం అనేవాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియాలో తిరిగే వీడియోల్లో చాలా మంది పాకిస్తాన్ జెండా ఎగరేసారు అని చెప్పి దాన్ని చూపిస్తారు. పాపం అది కానీ అసలు వాస్తవానికి చాలా మంది అది కూడా మతం జెండా. ఏంటంటే పాకిస్తాన్ జెండా అది వాళ్ళ మతం జెండా అని తెలియనటువంటి పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ మతం గుర్తుంది పాపం. మనం ఓం పెట్టుకుంటాం కదా, ఇది అంతే, అంతకంటే ఏమి లేదు దాంట్లో. దాన్ని అనవసరంగా వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తారు. ఈవెన్ వాళ్ళు ఏదైనా పండగల పూట ర్యాలీలో తిప్పితే కూడా ఇదే చెప్తారు, పాకిస్తాన్ జెండా ఇక్కడ ఎగిరేసారు అని. ఎట్లా అని వాట్సాప్ యూనివర్సిటీ అంతా నడుస్తుంటుంది. ఇది ఈ కష్టాలన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఈ వందే మాతరంతో పాటు మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. అంటే భారత మాతకు సంబంధించినటువంటి పిక్చర్. భారత మాత గురించి మీరు భారత మాత అనగానే ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి 100 సంవత్సరాలు పూర్తయినాయి. పూర్తయిన తర్వాత ప్రతి గల్లీలో కూడా సభలు పెట్టారు. అన్ని చోట్ల భారత మాతని మీరు చూసుంటారు. భారత మాతని మీరు నెట్లోకి వెళ్ళి గూగుల్లో నొక్కినప్పుడు కాషాయం జెండా చేతిలో ఉంటుంది. మనం మాట్లాడాం కదా. ఈ బొమ్మ సింహంతో ఉన్నటువంటి ఖచ్చితంగా హిందూ దేవత తప్పితే మరేమీ కాదు. ఈ బొమ్మ చాలా ముస్లింలకు అభ్యంతరకరం. దీనికి జెండా ఉన్నది ఆర్ఎస్ఎస్ జెండా, భగవద్ధ్వజం. భగవద్ధ్వజం అంటే భారత మాత్రం ఎట్లా అంటే సో అక్కడ 3 రంగులు త్రివర్ణ కనీసం ఉండాలి. మొదటి విషయం ఏంటంటే అసలు వాళ్ళ ముస్లింలకి మహమ్మద్ ప్రవక్త బొమ్మే వేరు. వాళ్ళు అంటే వాళ్ళకి విగ్రహం బొమ్మ వేయడం నిషిద్ధం వాళ్ళ మతంలో. వాళ్ళ మతాన్ని కూడా మన సెన్సిబిలిటీస్ పట్టించుకోవాలి. ఇప్పుడు మనం అంతా వాళ్ళ సెంటిమెంట్ కూడా గౌరవించాలి. మనం అంతా విమానాలు ఎక్కినా మనకి మీకు నాకు పర్మిషన్ లేదు, కానీ ఒక సిక్కు అయితే కత్తి పెట్టుకునే పర్మిషన్ కూడా ఇస్తారు. ఇది కూడా మతంలో ఉంది కాబట్టి ప్రతివాడికి మనం ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాం. ఇప్పుడు ఇది భారత మాత మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. భారత మాతకి చేయండి. భారత మాత అనేది ఏమిటనేది స్వతంత్ర పోరాటంలో చర్చ ఉంది. నెహ్రూ గారు డిస్కవరీ ఆఫ్ ఇండియా మీరు చదివితే ఆయన ప్రజల్లోకి వెళ్ళి భారత మాత అంటే ఏమిటని అడిగాడు. భారత మాత అంటే మీరు చెప్పండి. ఆయనకు మహాపండితుడు ఆయన. భారత మాత అంటే ఏమిటి? భారతదేశమే కదా. అలా కాదు, ఏమిటి చెప్పండి, ఏమిటి చెప్పండి అంటే ఈ కొండలు, ఈ నదులు, మన దేశం, ఇంతేనా, ఇంకేమీ లేదా అని మళ్ళీ 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 అడిగి భారత మాత అంటే భారతదేశ ప్రజలే. భారత మాతకి చేయంటే భారతదేశ ప్రజలకు చేయని. నెహ్రూ గారి కంటే ముందు వెనకాల మన గురజాడ వారు కూడా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని చెప్పేశాడు. ఈ మనుషుల ఈ సత్యాన్ని ఆయన కూడా డిస్కవరీ ఆఫ్ ఇండియాలో కనిపెట్టాడు. అంటే భారత మాతని స్ట్రిక్ట్ గా ఒక దేవత రూపం కాకుండా ప్రజలందరికీ జై అనే అర్థంలో భారత మాతకి జై, నో అబ్జెక్షన్. కానీ ఈ బొమ్మ మీరు పెట్టి దీనికి ఖచ్చితంగా దండం పెట్టాలి అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళకి అభ్యంతరం ఉంది ఈ విషయం. ఇలా ఉండగా కానీ ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే వాళ్ళ అభ్యంతరాలని మీరెందుకు ఒకళ్ళతో పుచ్చుకుంటున్నారనే డౌట్ చూసే ప్రేక్షకులకు రాదా? నేను భారతీయులంతా నా సోదరులు, భారతదేశం నా మాతృభూమి. చిన్నప్పుడు నేను ప్రతిజ్ఞలు చేశాను. సోదరుడి కష్టం మన కష్టమే, నా కష్టం సోదరుడి కష్టమే. భారతదేశంలో 20 కోట్ల మంది ప్రజానీక ముస్లిమ్స్ ఉన్నారు, 5-6 కోట్ల మంది క్రిస్టియన్లు ఉంటారు, ఇంకా బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, పర్షియన్స్ ఉన్నారు, ఇంకా 100 యూదులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, 100 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఏమన్నా అబ్జెక్షన్ నేను చెప్పకపోతే ఇది 20 కోట్లు అంటే యూరోప్లో ఏ దేశం జనాభా కూడా చాలా పెద్ద సంఖ్య. అది అంతమందిని నేను ఎలిమినేట్ చేస్తే భారతదేశంలో ఇప్పుడు అది భారతదేశ ఐక్యతకు ముప్పు కదా అని నా బాధ. ఇప్పుడు అలాంటి ఫోర్స్ చేసే ఇప్పుడు లా ఇలాహి ఇల్లల్లా పాకిస్తాన్ కి మతలబ్ కియా లా ఇలాహి ఇల్లల్లా అని స్లోగన్ ఇచ్చారు వాళ్ళు. అది భయానకమైన స్లోగన్, అది మతతత్వంతో కూడిన స్లోగన్. ముందర ఖురాన్ పెట్టి ఖురాన్ మీద ఒట్టేయి. 46 ఎన్నికల్లో జరిగింది ఇది. నువ్వు ముస్లిం లీగ్ ఓటేస్తావు వేయవా అంటే ఖురాన్, నువ్వు ముస్లిం కదా, ముస్లిం పుట్టలేదా? ముస్లిం లీగ్ ముస్లిం అయితే ముస్లిం లీగ్ ఓటేయాలి, హిందూ అయితే ఈ పార్టీ కోటేయాలన్న స్లోగన్ ఇప్పుడు వినిపిస్తుంది కదా. ఇది హిందువుల పార్టీ. ఈ నినాదాలన్నీ ఆ టైంలో ఉన్నవే. అప్పుడు దేశ విభజన వచ్చి నష్టపోయినాం. జనాల్ని ఎలిమినేట్ చేస్తే ఇప్పుడు మనకి బ్రిగేడియర్ ఉస్మాన్ అని ఉన్నారండి. ఆయనని జిన్నా గారు స్వయంగా పాకిస్తాన్ సర్వసైన్య అధ్యక్షుడిగా ఉండని పిలిచాడు. మీకు ఒక ఎస్ఐ గారిని ఎవరైనా మీ ఆశయం ఏంటని అడిగితే CIDSP కావాలంటాడు. వాళ్ళ మైండ్లో అదే ఉంటుంది. అలాగే ఒక సైనికుడిని జవాన్ అడిగితే వాళ్ళు లాన్స్ నాయక్ కావాలి, అక్కడి నుంచి ఇంకేదో కావాలి. సర్వసైన్య అధ్యక్షుడు అంటే యూ కాంట్ ఇమాజిన్. అది కళల్లో కూడా రానిది. అటువంటి పదవిని ఈయనకి బ్రిగేడియర్కి ఆయన జిన్నా గారు ఆఫర్ చేశాడు. మీది నిరంకుశమైన దరిద్రపు దేశం, నేను చస్తే రానడికి, నేను భారతదేశాన్ని ప్రేమించాను, మీ దేశం దరిద్రమైంది అని 48 యుద్ధంలో ఆయన నిలబడి నౌషేరాలో ఆయన హిందువుల్ని ముస్లింల్ని సిక్కులు ఉన్నటువంటి సైన్యం నడిపిస్తుంటే అవతల పక్క ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యం కన్ఫ్యూజ్ అయిపోయారు. ఈయన మనకు సర్వసైన్యం, వాళ్ళకి ఆల్రెడీ ప్రచారంలో ఉంది, ఈయన మనకు ఈయనతో యుద్ధం చేయాల్సి వస్తుంది. వీడు పరమ దుర్మార్గుడు. ఆయన ఎంత యుద్ధం ఓడిపోతున్న టైంలో ఆయన డైరెక్ట్గా మంచు మీద పడుకుని మోటివేట్ చేయడానికి చేసేవాడు. ఆ యుద్ధంలో ఆయన చచ్చిపోయాడు. నౌషేరాకే షేర్ అంటారు, కానీ నౌషేరా గెలుచుకున్నాం మనం. ఇలా అనేక మంది చరిత్రలు మనకి ఏ యుద్ధంలోనూ ముస్లింస్ చాలా మంది పాల్గొన్నారు. కానీ నువ్వు దేశద్రోహివి, నువ్వు కాదు, నువ్వు ఇది ఒప్పుకోవాల్సిందే అని అంటే వాళ్ళు సఫకేట్ అవుతారు. దాన్ని దేశ ఐక్యతకు మంచిది కాదు. నేనంటే దేశ ఐక్యత ఉండాలి, ప్రజలంతా ఐక్యత ఉండాలి కోరుకోవాలని బట్టి ఇవన్నీ మాట్లాడుతున్నాను నేను.
నేననేది ఏంటంటే దీనికి సంబంధించి ఇప్పుడు ఆర్ఎస్ఎస్తో సమస్య ఉంది. సంఘ పరివార్లో భాగమే బీజేపీ, సంఘ పరివార్లో భాగమే విహెచ్పి. సంఘ పరివార్ ఆర్ఎస్ఎస్ తన యొక్క ఎజెండాని చాలా స్పష్టంగా చెప్పింది. 1925 నుంచి 47 దాకా వాళ్ళు స్వతంత్ర పోరాటంలో లేరు. వందే మాత్రం గీతం కాదు, ఏ గీతం పాడలేదు వాళ్ళు. వాళ్ళ వందే మాత్రమే అంత ప్రేమ ఉంటే 6 జెండాలు వాళ్ళ శాఖలో పాడాల్సింది వాడు ఎప్పుడు వాడలేదు. అంటే ఇప్పుడు భవిష్యత్తులో పాడతారు ఇవి పాడతారేమో ఇప్పుడు నమస్తే సదావత్సలే పాడతారు. దాంట్లో హిందూ రాష్ట్రం అని ఉంటుంది. ఈ హిందూ రాష్ట్రం అంటే ఏమిటో వాళ్ళు నిర్వచించారు. ఏమిటంటే ఇక్కడ ముస్లింలకి క్రైస్తవులకి సమాన హక్కులు ఉండవు. వాళ్ళు ఖచ్చితంగా వీఆర్ అవర్ నేషన్హుడ్ డిఫైన్డ్ అని సరసంఘచాలక్ గోల్వాల్కర్ రాసిన పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో ఆయన స్పష్టంగా ఏం చెప్పాడంటే ఈ దేశంలో హిందువులకే హక్కులు ఉంటాయి, ముస్లింలకి వాళ్ళకి కేవలం వీళ్ళకి సేవ చేసుకుని బతికే హక్కు తప్పితే 3వ తరగతి పౌరులకు సమాన హక్కులు ఇవ్వము అని చెప్పాడు. ఇంకా ముందుకు వెళ్ళి హిట్లర్ ఏ విధంగా గ్యాస్ ఛాంబర్స్లో యూదులను చంపేశాడు, 80 లక్షల మంది చంపాడు. గొప్ప ఎగ్జాంపుల్ మనం కూడా ట్రై చేయొచ్చని రాశాడు. ఏది ఇక్కడ ముస్లింలని క్రైస్తవులని అంత కిరాతకమైన ఆలోచనలు వాళ్ళు చేశారు. ఇందాక నేను చంపేద్దాం అనే మాట ఉంది కదా, వాళ్ళకి నచ్చడం నాకేం ఆశ్చర్యం కలగట్లేదు. అంచేత మొదటి నుంచి వాళ్ళు కోరుకుంటుంది 2 రాజ్యాంగం, జెండా ఇవన్నీ ఉన్నాయి చాలా స్పష్టం. ఇవేవి కూడా ఆర్ఎస్ఎస్ ఇప్పటిదాకా డిజైన్ చేసుకునే విషయాలు చెప్తున్నాను నేను. చాలా స్పష్టంగా బంచ్ ఆఫ్ థాట్స్ అని పుస్తకం ఉంటుంది, నేను తీసుకొచ్చాను, పాంచజన్యం అని తెలుగు పుస్తకం. దాంట్లో రాజ్యాంగం, ఈ రాజ్యాంగం అంటే దరిద్ర రాజ్యాంగం మనకెందుకు, ఇవన్నీ కూడా వాళ్ళు ఆర్గనైజర్ వాళ్ళ పత్రికలు రాసుకున్న విషయాలు. రాజ్యాంగం అప్రూవ్ అవుతున్నప్పుడు ఈ రాజ్యాంగం కాపీ, ఈ రాజ్యాంగం అంటే మనుస్మృతి గొప్పది, మనువు మహాపర్వతం అంతవాడు, అంబేద్కర్ ఒక లిల్లీ పుట్టు. అంబేద్కర్ ఎక్కడ, మనువు ఎక్కడ? మను రూల్స్ అవర్ హార్ట్స్, మనువు మా హృదయాల్ని పాలిస్తున్నాడు. ఈ రాజ్యాంగం తీసి మనుస్మృతి పెట్టాలి, ఇవన్నీ రాసుకున్నారు వాళ్ళు. ఈ జెండా అనేది అసలు మూడు ఏమిటి? 3 అంటే ముక్కలైపోతుందని మనకి ఒక నెగటివ్ ఉంది కదా. 3 అనేది చెడు. అసలు 3 రంగులు ఇదంతా కూడా కలిపి కుట్టి దరిద్రంగా చేశారు. ఇదంతా డ్రిఫ్టింగ్ అండ్ డ్రిఫ్టింగ్ అవే అతుకులు బొంత. దీన్ని జెండా కింద భారతీయుడు ఎవడో ఒప్పుకోడు. ఏనాటికైనా మన జెండా రావాలి అని వాళ్ళు రాసుకున్నారు ఆ రోజు స్పష్టంగా. ఆ పుస్తకాలు ఇవాళకి ఉన్నాయి, ఆ పుస్తకాలు ఇప్పటికీ వాళ్ళు డిజైన్ చేసుకోలేదు అంటాను నేను. వాళ్ళ నినాదం క్లియర్గా ఉంది, ఇదే వాళ్ళ జెండా అని వాళ్ళు చెప్పారు. అంతే భారత మాత చేతిలో వాళ్ళు 3 రంగుల జెండా పెట్టరు, వాళ్ళ సిద్ధాంతం ఇది. నేను ఇవి చెప్పి ఈవిడ్ని భారత మాతను ఎవరైనా ప్రచారం చేస్తే ఇది క్రిమినల్గా ప్రాసిక్యూట్ చేయాలి. ఎందుకంటే నువ్వు కావాలంటే ఏ మాత అని చెప్పు, దుర్గాదేవి చెప్పు, నాకు అభ్యంతరం, దండం పెట్టుకో. కానీ భారత మాత అనుకోండి. భారత మాత అంటే భారతదేశంలో 20 కోట్ల మంది పిల్లల్ని ఇలా తోసేస్తాను, నెట్టేస్తాను, నా పిల్లలు కాదని నెట్టేసేవాడు నా తల్లి ఎలా అవుతుంది? తల్లి అంటే అందరినీ ఒక దగ్గర తీసుకోవాలి కదా. ఈ తల్లి అందరినీ కలుపుకోవట్లేదు, నా సమస్య అది. ఈ మాట నేను చెప్పేవాడిని, ఈ ప్రాసిక్యూట్ చేయాలి. కానీ మొన్న ఇందాక మీరు మాట్లాడుతున్నారు, హోమ్ సెక్రటరీ సంబంధించి డిపార్ట్మెంట్ నుంచి జియో వచ్చింది వందే మాతరం గురించి. దాని అసలు జియో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది జనవరిలో? దాని లింక్ చెప్తున్నానండి. అంటే ఇదంతా ఈ 2 భారత మాత వందే మాత్రం లింక్డ్. ఎలా లింక్డ్ చెప్తాను నేను మీకు. ఇప్పుడు నేను ఇవాళ మాట్లాడలేదండి, విజయ విహారం కాపీలు నేను తీసుకొచ్చాను 2004 సంవత్సరం, అంటే 22. సో మీరు ఆ రోజే దీన్ని అధ్యయనం చేసి రాశారు. 2004 సంవత్సరంలో ఇది భారత మాత కాదు. అప్పుడు ఉమాభారతి గారు ఒక ఊరేగింపు తీశారు, తిరంగా యాత్ర. 2001 దాకా ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆఫీస్లో ఈ జెండా ఎగరలేదు, 3 రంగుల జెండా. అప్పుడు కూడా వేరే వాళ్ళు పట్టుకొస్తే అప్పుడు బలవంతంగా ఎగరడానికి వస్తే ఇంక తప్పనిసరిగా ఎగరేశారు, జరిగింది అది. అయితే ఈద్గా మైదానం అని కర్ణాటకలో మైదానం, ఈ మైదానంలో జాతీయ జెండా ఎందుకు ఎగరేయట్లేదు అని ఈవిడ ఉద్యమం చేసింది. ఇప్పుడు మత సంబంధమైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా ఎందుకు దాంట్లో జాతీయ జెండాలు ఎగరేరు, మత సంబంధం జెండాలు పూరి జగన్నాథ ఆలయం నెత్తి మీద ఆ పతాకం మీద వేరే పతాకం ఎగరేస్తారు, అంతేగాని జాతీయ జెండా ఎందుకు ఎగరేస్తారు? కానీ ఈవిడికి ఏంటంటే వీళ్ళు ఎగరేయట్లేదు కాబట్టి వీళ్ళు దేశభక్తులు కాదని ప్రూవ్ చేసే ఇంట్రెస్ట్ ఉంది. ఈవిడ తిరంగా యాత్ర చేసి 1000 మంది కార్యకర్తలతో చేసింది ఆవిడ. అప్పుడు బీజేపీ కార్యకర్తలు ఈ జెండాను పడుకోబెట్టి భారతదేశం జెండా మీద పేకాడుకోవడం, మందు ఆడడం, ఇవన్నీ ఫోటోలు వేసాను, అవన్నీ పత్రికల్లో వచ్చినవి, ఏం చేసినవి కాదు. అప్పుడు నేను రాశాను, ఈవిడ భారత మాత కాదు, ఈవిడ ఆర్ఎస్ఎస్ మాత. సో మీ పోరాటం ఉద్యమం ఆర్ఎస్ఎస్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. 2025 ఏళ్ళ నుంచి చెప్తున్నాను నేను, అనేక ఇష్యూస్ లో రాశాను ఈ విషయాన్ని. అది కూడా నేను పదే చూపిస్తాను. అంటే మీరు అనేక విషయాలు రాశారంటే అనేక విషయాల్లో మీరు దీన్ని క్లబ్ చేసి మాట్లాడుతున్నారా పదే? అంటే అనేక విషయాలను ఇష్యూస్ కింద చెప్తూ ఇది భారత మాత ఈవిడ అవ్వదు, ఆర్ఎస్ఎస్ మాత అవుతుంది, అదే అంటున్నా. పదే మీరు ఇష్యూని వదలకుండా గుర్తు చేస్తూ వస్తున్నారు. అయితే నాకేంటంటే ఒక పెద్ద జోల్ట్, ఇది నరేంద్ర మోదీ గారు రాసిన పుస్తకం, హిందీ పుస్తకం, జ్యోతి పుంజ్ ఈ పుస్తకం పేరు. ఆయన 2023లో ఈ బుక్ రాశారు. 2014 నుంచి వారు ప్రధానమంత్రి, మీకు తెలుసు కదా. అవును. నేనే ఉన్నానంటే భారత మాత కింద ఇట్లా చూపించకూడదు కదా అని నేను చెప్తుంటే వారు స్వయంగా వారి పుస్తకంలో భారత మాత అని రాసి పంపించారు. దేశ ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం రాజ్యాంగమే చేశారు, దాంట్లో ఈ పతాకం లేదు.
ఈ పతాకం పట్టుకోకుండా వేరే పతాకం పట్టుకున్నామని ప్రధానమంత్రి గారు భారతమాత అనకూడదు, ప్రధాన పదవిలో ఉండి అసలు అనకూడదు, ఇది అభ్యంతరం అని ఈ పుస్తకాన్ని విత్డ్రా చేసుకోవాలి, చాలా అన్యాయం ఇదని మేము అప్పుడు చెప్పాం. ఇది 2023 కథ. మొన్న ఇప్పుడు ఆగస్టులో ఉన్నాం కదండి మనం. అవును. లాస్ట్ ఆగస్టులో ఎర్రకోట మీద నిలబడి వారు జెండా ఎగరేశారు. సాధారణంగా ప్రతి ప్రధాని కూడా మనకి 3 రంగుల జెండా ఆగస్టు 15 ఎగరేస్తారు. ఎగరేసినప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే దేశ స్వతంత్ర పోరాటం, దాంట్లో పాల్గొన్నటువంటి మహానుభావులు, వాళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళ త్యాగాలు ఇవన్నీ తలుచుకుంటారు ఎవరండి. అవును. మామూలుగా ఎవరి బర్త్డే స్పీచ్లు సహజంగా ఉంటాయి. ఎవరి బర్త్డే అయినా వెళ్తే ఆయన గొప్పతనం చెప్తాం, ఎవరు వర్ధంతి అయినా వస్తే వారి గొప్పతనం చెప్పుకుంటాం, సహజం అది. కానీ ఈయన ఆ రోజు అక్కడ ఎర్రకోట మీద నిలబడి వీళ్ళెవరిని తలుచుకోకుండా ఆర్ఎస్ఎస్ గొప్పతనం చెప్పాడు. ఆర్ఎస్ఎస్ గొప్పతనం. నేను బాధపడింది అంటే ఆర్ఎస్ఎస్ మీద మీకు ప్రేమ ఉంటే మీరు సాయంత్రం పూట టీ పార్టీ ఇచ్చుకుని ఆర్ఎస్ఎస్ గురించి చెప్పండి. ఎర్రకోట మీద స్వతంత్ర పోరాటం, స్వతంత్ర దినోత్సవంలో చెప్పకూడదు. ఎందుకంటే ఆ సంస్థ స్వతంత్ర పోరాటంలో పాల్గొలేదు, పైగా ఎవరు పాల్గొనడానికి వీల్లేదని సభ్యులకు సర్క్యులర్ జారీ చేసింది. బ్రిటిష్ వాళ్ళు గొప్పవాళ్ళని చెప్పింది, బ్రిటిష్ వాళ్ళ పాలన గొప్ప పాలన అని చెప్పింది. మనం దాంట్లోకి వెళ్ళకూడదని క్లారిటీతో ఉంది వాడు. నేను దాన్ని తప్పట్లేదు, ఓకే మీకు అభ్యంతరం లేదు, మీరు తర్వాత ఇవ్వడం చెప్పండి. కానీ స్వతంత్ర పోరాటం రోజు ఎలా చెప్తారు? చాలా అన్యాయం కదా ఇది. మీరు స్వతంత్ర పోరాటం చచ్చిపోయినటువంటి రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, సుభాష్ చంద్రబోస్, గాంధీ గారు, కస్తూర్బా గారు, లేకపోతే మరి నెహ్రూ గారు వీళ్ళని తలుచుకోవాలి. ఇది చాలా అన్యాయం కదా అని నేను చాలా ఫీల్ అయ్యాను. ఈ పుస్తకాన్ని విత్డ్రా చేసుకోవాలి. అక్టోబర్ నెల వచ్చేసరికి, అంటే నవంబర్ సీక్వెన్స్ చెప్తున్నాను, అక్టోబర్ 2వ తారీఖు గాంధీ గారి జయంతి వచ్చింది. అంతే, మనకందరికీ తెలుసు అది. అక్టోబర్ 2 విజయదశమి కూడా వచ్చింది. విజయదశమి రోజు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయినాయి. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి కావటం, తర్వాత విజయదశమి రావటం, గాంధీ గారి జయంతి 3 ఒకేసారి వచ్చింది. అప్పుడు వారు ఏం చేశారంటే ప్రధాని గారు, అంటే మేము కూడా ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి గాంధీ దర్శన్ అనేటువంటిది గాంధీ భవన్ పక్కనే ఒక బిల్డింగ్ ఉంది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో. ఆ బిల్డింగ్లో నేను గాంధీ గారి జయంతిలో పాల్గొనడానికి వెళ్ళాను. అప్పటికే మరి ఏ గౌరవం విలువ లేనటువంటి వాళ్ళు పురాతనమైన ప్రాచీనమైన చరిత్ర కలిగిన ఆ బిల్డింగ్కి చుట్టూ మొత్తం కరెంట్ కట్ చేస్తారు. మధ్యాహ్నం 11 గంటలకు చిమ్మ చీకట్లో మేము గాంధీ గారిని తలుచుకుంటూ అక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. అంటే ఆ పరిస్థితి చెప్తున్నాను. నేను ఎల్బీ నగర్ నుంచి అక్కడికి వెళ్ళే దారిలో ఎక్కడ గాంధీ గారి బొమ్మ ఎక్కడ లేదు, ఎటు చూసినా ఆర్ఎస్ఎస్ జెండాలు ఉన్నాయి. సరిపోని ప్రజలు ఇష్టం అవుతుంది, మనం ఇప్పుడు ఇవాళ వాళ్ళకి నచ్చలేదు, ఇవాళ నచ్చుతుంది, మనం ఎందుకు మాట్లాడాలి. కానీ ప్రధాని తలుచుకోవాలి కదా. ప్రధాని ఆ రోజు ఏం చేశారంటే 2 పనులు చేశారు. ఆర్ఎస్ఎస్కి సంబంధించి ఒక స్టాంప్ రిలీజ్ చేశారు. ఏమనంటే నెహ్రూ గారు 1962లో రిపబ్లిక్ డే రోజున ఆర్ఎస్ఎస్ని రిపబ్లిక్ డే పేరేడ్లో పాల్గొని ఆహ్వానించారు. వాళ్ళు పాల్గొన్న ఫోటోగ్రాఫ్తో ఒక స్టాంప్ రిలీజ్ చేశారు. నేను చాలా చోట్ల ఈ ప్రశ్న అడిగాను. ఏమంటే వారు ప్రధాని కాబట్టి ప్రధాని కార్యాలయంలో దాని రికార్డు ఉంటుంది. దయ ఉంచి నెహ్రూ గారు పంపిన ఆహ్వానాన్ని బయటపెట్టండి. వారు పెట్టలేకపోతే ఆర్ఎస్ఎస్ దగ్గరైనా ప్రధానమంత్రి పంపించిన ఆహ్వానం తాలూకు ప్రతి చాలా గౌరవంగా ఉంటుంది. ఎందుకంటే చిన్న ఫోటోలనే దాచుకుని చెప్తారు కదా చరిత్రలో. మీరే బయట పెట్టండి. ఇది పచ్చి అబద్ధం. ఇది నెహ్రూ గారు ఏ ఆహ్వానం ఇవ్వలేదు. ఇది మళ్ళీ అబద్ధం చెప్తాను. మీరు ఈ 2 ప్రెస్ సోర్సెస్లో ఏదో సోర్స్లో మీరు బయట పెట్టాలని నేను అడిగాను. ఓకే, నా మాట అక్కడ దాకా వినిపించి ఉండకపోవచ్చు. ఆ రోజే వారు ఈ కాయిన్ రిలీజ్ చేశారు. ఈ కాయిన్, మన కాయిన్స్ మనకి సిల్వర్, అల్యూమినియం కలిపేదో మిక్స్డ్ మెటల్తో తయారు చేస్తారు, నాకు తెలియదు. ఇది మల్టీ కలర్ కాదు. ఈ కాయిన్లో భారత మాత బొమ్మ ఇచ్చారు. మీరు చూస్తే కనుక అది మన 3 రంగుల జెండా కాదు, మళ్ళీ ఇదే భగవద్ధ్వజం ఏదైతే ఉందో అదే ఉంది. ఇక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆయనకి ఇలా శాల్యూట్ ఆమెకు చేస్తున్నారు. వాళ్ళ నల్ల టోపీలు, వాళ్ళ బెల్ట్లు, వాళ్ళకు ఇవేవి కూడా మన దేశానికి, మన హిందూ మతం సంబంధించినవి కాదు. ఇది కూడా కాదు, మనం నమస్కారం ఇలాగే పెడతాం. ఇది ఈ శాల్యుటేషన్ సిస్టమ్ అంతా ఓకే, ఈ వాళ్ళ ఇష్టం అనుకున్నాం. కానీ ఈవిడ భారత మాత అనేటువంటిది ఆ ప్రభుత్వం అధికారం ముద్ర వేసి ఒక నాణ్యం రిలీజ్ చేసింది. రాజ్యాంగంలో ఈ జెండా లేదు, రాజ్యాంగంలో ఈ భారత మాత బొమ్మ లేదు. ఇది చేయటం ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధం అని మేము వెంటనే దీన్ని విత్డ్రా చేసుకోవాలి. చాలా అన్యాయం చేస్తారు మీరు. ఇది ట్యాక్స్ పేర్, నా డబ్బు, ఇది ట్యాక్స్ పేర్స్ మనీతో మీరు ఈ పనులు చేయకూడదు. మీరు ఆర్ఎస్ఎస్ సొంత డబ్బుతో కాయిన్ రిలీజ్ చేసుకోండి, ప్రైవేట్ హోదాలో ప్రధానిగా కాకుండా మీరు రిలీజ్ చేసుకోండి, నేను అబ్జెక్షన్ పెట్టను. కానీ మీరు రెండోది అంటే ఇది చెప్తూ ఆయన భారత మాత ఈవిడ అని స్పష్టంగా ప్రకటించారు. ప్రధానిగా మీరు ఆ మాట చెప్పడం అనేది చాలా ఒక అఫీషియల్ ఫంక్షన్లో ఒక కాయిన్ రిలీజ్ చేసి బొమ్మ ఇది అని చెప్పి ఇప్పుడు భారత మాత అని చెప్పడం చాలా అభ్యంతరకరం. అంటే ఇప్పుడు మీరేంటి నేనేం చెప్తాను, ఎజెండా ప్రకారం జరుగుతుంది అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఏదైతే గోల్వాల్కర్ గారు ఈ జెండా పనికిరాదని చెప్పారు, ఈ రాజ్యాంగం పనికిరాదని చెప్పారు, ఈ వాల్యూస్ పనికిరాదని చెప్పారు. హోసబలే గారు మొన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా రాజ్యాంగంలో ప్రియాంబుల్లో ఉన్నటువంటి సెక్యులరిజం, సోషలిజం అనే మాట తీసేయాలని డిమాండ్ చేశారు. సంఘ పరివారంలో భాగంగానే బీజేపీ ఉంది. బీజేపీ మొట్టమొదటి నినాదమే గాంధీ సోషలిజం.
గాంధీ గారు సోషలిజం రెండు పనికిరాదు వాళ్ళకి. సోషలిజం తీసేయమని చెప్తున్నారు. తీసేయమన్నప్పుడు మీ బీజేపీ ఎందుకు గాంధీ సోషలిజం చెప్పిందని నా ప్రశ్న. ఆ రోజు మీకు ఎందుకు అభ్యంతరం కాలేదు అది? ఇప్పుడు వీళ్ళు కంప్లీట్ గా ఒక ఎజెండా మీద స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతున్నారు. అది ముందుకు వెనక్కి కోర్టులు ఏమంటాయి అనేది కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఇప్పుడు ఒకటి జెండా. మీరు ఇది మాట్లాడుతున్నారు కదా, మీరు వీటిని సవాల్ చేశారా కోర్టులో కానీ లేకుంటే రాజ్యాంగ వేదికల మీద కానీ? కోర్టుల్లో చాలా మంది సవాల్ చేస్తున్నారండి. నేను ప్రతిసారి కోర్టులో సవాల్ చేశానని చెప్పడం లేదు. కోర్టులో సవాల్ చేయడం తేలిక కూడా కదా. సుప్రీంకోర్టు మనకు అంత అవైలబుల్గా మనం ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళి అక్కడ చేయాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. నేను సమస్య ఏంటంటే ఇది దేశ ప్రజలు, ఇది ఐడియాలజీకి సంబంధించిన సమస్య. ఇవన్నీ రోగ చిహ్నాలు. అసలు రోగం మతోన్మాదం. హిందూ మతోన్మాదం, హిందూ రాష్ట్రం తేవాలనేది వాళ్ళ ఐడియా. దీన్ని ప్రజలకు చెప్పాలి మనం. అది చెప్పడం ద్వారా దాన్ని హాల్ట్ చేయగలుగుతాం. ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇదొక చిహ్నం. ఈ చిహ్నం మీకు మలేరియా వస్తే చలి వస్తుంది, టెంపరేచర్ వస్తుంది, మందు వస్తాయి. నేను చలికి టెంపరేచర్కి మందులు వేస్తే తగ్గదు. మలేరియాకి మందు పడేదాకా సమస్య తీరదు. అసలు సమస్య ఏంటంటే మతోన్మాదం. హిందూ రాష్ట్రం ఏర్పాటు చేయాలి, మైనారిటీలు హక్కులు ఇవ్వకూడదు, స్పష్టమైన ఎజెండాతో వాళ్ళు మూవ్ అవుతున్నప్పుడు ఇవన్నీ వరుసగా జరిగిపోతున్నాయి. ఇప్పుడు మనం మొట్టమొదటిసారి 78 ఏళ్ల చరిత్రలో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఇంత మేజర్ డెవలప్మెంట్. అంటే ఒక హిందూ స్తుతిని మీరు పాడాల్సిందే అని ప్రభుత్వం అనేది జీవో జారీ చేయడం జరగలేదండి ఇప్పుడు. దిస్ ఇస్ ఫస్ట్ టైం. ఇప్పుడు ఒక ముస్లిం పిల్లవాడు, ఒక ముస్లిం ఉపాధ్యాయుడు, ఒక ముస్లిం ప్రభుత్వ ఉద్యోగి, ఆయన టీచర్ ఆయన పాడించాలి. రెండు జనగణమన పాడేటప్పుడు జెండా మన చిన్నప్పుడు మీరు మా చిన్నప్పుడు అయితే సినిమాలు అవ్వగానే లాస్ట్ లో చివరిన జాతీయ జెండా వచ్చింది. అవును. అయితే ఇప్పుడు అందరూ సినిమా స్టార్టింగ్ లో పాడుతున్నాం కదా, లేదు నించొని హానర్ చేస్తున్నాం ఖచ్చితంగా. ఇప్పుడు సినిమాలు నేను చూడట్లేదు, నాకు తెలియదు. ఆ రోజుల్లో అయితే దాన్ని తీసేశారు. ఎందుకంటే ఆ సినిమా చివరిన వేసేస్తుంది జనగణమన వచ్చేది. అది అందరూ ఆలోచించుకుంటూ వెళ్ళిపోయారు. అందుకని ఇప్పుడు ఏంటి, ఇప్పుడు సినిమా స్టార్టింగ్ లో ఖచ్చితంగా జనగణమన పడుతుంది ప్రతి థియేటర్ లో. అది ఇట్స్ కంపల్షన్ టు హానర్ ద నేషనల్ అంతం. ఓకే, అంటే నేను ఇప్పటికి కూడా సినిమా స్టార్టింగ్ లో అది అవసరం లేదని ఒపీనియన్ లో ఉన్నాను. సరే చేస్తే దాని తప్పులేదు కదా, తప్పులేదని అనొచ్చు. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ దేశకరమైనటువంటి నేషనల్ అంతం పాటలో తప్పులేదు, హానర్ చేయడంలో చాలా గౌరవంగా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఏమి లేకుండా మనకు ప్రతిజ్ఞ చేసేవాళ్ళం, అది కూడా ఎక్కడ లేదు. కానీ ప్రతిజ్ఞ గొప్ప ప్రతిజ్ఞ. భారతదేశం నా మాతృ, ఇండియా ఈజ్ అవర్ కంట్రీ ఇంగ్లీష్ లోను. ప్లెడ్జ్ చిన్నపిల్లలు స్కూల్లో ప్రతిరోజు చెప్పి భారతీయులందరూ నా సోదరులు, నేను నా దేశం ప్రేమించున్నాను. ఎవరు కాదంటారు దాన్ని? ఎవరైనా మంచి పని అంటారు. కానీ నాతో సంబంధం లేకుండా అల్లాహ్ అక్బర్ నేను చెప్పంటే నేను ఎంత హర్ట్ అవుతాను, తొమ్మిది దుర్గా చెప్పంటే అతను అంత హర్ట్ అవుతాడు. నువ్వు ముస్లింలని క్రైస్తవులని అందరూ. ఇక్కడ పాయింట్ ఏంటంటే మొదటి 2 చరణాలు ఇప్పటిదాకా పాడుతున్నాం వందే మాత్రంలో, ఎక్కడ కూడా అబ్జెక్షన్ లేదు. ఆ 4 చరణాలు కూడా ఖచ్చితంగా పాడాలి అని ఏమన్నా దాంట్లో అది ఇంక్లూడ్ చేశారా? జనవరి చివరి అటువంటి ప్రూఫ్ ఏమన్నా? జనవరి చివరి వారంలో హోం మంత్రిత్వ శాఖ జారీ చేసినటువంటి సర్క్యులర్ లో 4 చరణాలను యాడ్ చేశారు. ఇప్పుడు వందే మాత్రం ఏమిటో గవర్నమెంట్ డిఫైన్ చేసింది. ఇప్పుడు అంత పాత వందే మాత్రం డెఫినేషన్ రాజ్యాంగ రచనా సభ చెప్పింది అవుట్. మీరు రాజ్యాంగ రచనా సభ చెప్పింది మార్చాలి అంటే మీరు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అది చేయాలి, గౌరవంగా చట్టం తేవాలి, బిల్లు ప్రవేశపెట్టాలి. అది కూడా చేయలేదండి. 4 చట్టాలు బిల్లు ఇంకా పెట్టలేదు వాళ్ళు. ఇట్స్ అ సర్క్యులర్, బట్ సర్క్యులర్ హ్యాస్ వ్యాలిడిటీ. దానికి ఉంది. ప్రభుత్వం డిఫైన్ చేసి చట్టాన్ని అమెండ్మెంట్ చేశారు. వందే మాత్రాన్ని గౌరవించకపోతే మీరు శిక్షేస్తాం. ఏ వందే మాత్రం అంటే ఈ 6 చరణాలను వస్తుంది. ఇప్పుడు రెండింటినీ కలిపి చదువుకుంటే ఒక ముస్లిం కనుక వందే మాత్రం పాడాలి 6 చరణాలను అంటే పాడితే అతను మహాపాపి అవుతాడు మతం ప్రకారం. అతను దానికి వణికిపోతాడు. పాడకపోతే అతను దేశద్రోహి అవుతాడు. ఎందుకంటే ముస్లిం ఉపాధ్యాయుడు ఉన్న దగ్గర అందరూ ఇన్ని కళ్ళు పెట్టి చూస్తారు, వీడు వందే మాత్రం 6 చరణాలు పాడుతున్నాడు లేదని. పాడకపోతే వీడు దేశద్రోహి, వందే మాత్రాన్ని కాదంటారు. ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రంలో ఉండాలి. ఇవన్నీ కానీ ఇంకా అది క్లారిటీ రాలేదు కదా అఫీషియల్ గా. ఎందుకంటే స్పష్టమైన క్లారిటీ వచ్చింది కాదు అంటే హోమ్ మినిస్ట్రీ 4 చరణాలు కూడా ఖచ్చితంగా పాడాలి, లేదు ఇప్పుడు దాకా 2 స్టాండ్ చేసే ఉన్నాయి. ఇప్పుడు వందే మాత్రాన్ని పాడకపోతే మీకు 3 సంవత్సరాలు చేయాలని అది క్లియర్, అది చేశారు, అది అయిపోయింది. దానికంటే ముందే వందే మాత్రం అంటే ఇది అని డిఫైన్ చేశారు. డిఫైన్ చేసింది హోమ్ మినిస్ట్రీ, సర్క్యులర్ ఉంది క్లియర్ గా. కానీ హోమ్ మినిస్ట్రీకి దీనికి కన్సర్న్ శాఖ కింద మనం కన్సిడర్ చేయాలి. నా వరకు నాకు దాని ఏమంటారు మామూలుగా లోక జ్ఞానం వరకు హోమ్ శాంతి భద్రతలు చూడాల్సినటువంటి శాఖ ప్రజలు వందే మాత్రం పాడాలి వద్దని జీవో జారీ చేయడం ఆశ్చర్యకరం. అది ఎవరైనా సాంస్కృతిక మంత్రిత్వ శాఖనో లేకపోతే న్యాయ మంత్రిత్వ శాఖనో మరి ఎవరైనా చేస్తే బాగుండేదేమో. అయినా 6 అంటే ఇప్పుడు ఇవంతా కూడా ఖచ్చితంగా ఎన్డీఏకి సంబంధించినటువంటి కేబినెట్ లో చర్చనీయాంశంగా ఉంటాయి కదా. చర్చ జరిగిన తర్వాతనే ప్రభుత్వంలో ఇటువంటి సర్క్యులర్ లో ఆర్డర్లు వస్తాయి. ఎన్డీఏలో ఉన్నటువంటి పక్షాలు, ఎన్డీఏ మేజర్ గా ఉన్నటువంటి బీజేపీని ఇప్పుడు అసలు భారతీయ జనతా పార్టీ స్వభావ రీత్యా దాని శత్రు పార్టీల కంటే కూడా మిత్ర పార్టీలు తినే పార్టీ అది. ఇప్పుడు మనకి జనతాదళ్ అవుట్,
సమతా పార్టీ జార్జి ఫెర్నాండెస్ గారి వల్ల ఈయన వాజ్పేయి ప్రధానమంత్రి అయ్యాడు. అది అవుట్ ఎక్కడుందో కూడా అడ్రస్ లేదు. అలాగే శివసేన రెండుకి చీలిపోయింది. నాకు తెలిసి తెలుగుదేశం కూడా మరి ప్రమాదంలో ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే తెలుగుదేశంలో ఉంటూ ప్రమాద ఘంటికల్ని త్రూ పవన్ కళ్యాణ్ పంపిస్తున్నారు ఎప్పటికప్పుడు సిగ్నల్స్. తెలుగుదేశం పార్టీ తన ఇండిపెండెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి చిన్న చిన్న పనులు చేస్తుంది. ఉదాహరణకు మన ఎస్సీసీకి సంబంధించినటువంటి విషయంలో ఒక అసెంబ్లీలో తీర్మానం చేసింది. మరి తెలుగుదేశం పార్టీ ఒక లౌకిక స్వభావం ఉండి ముస్లిం ఓట్లు వేయించుకుంటూ క్రిస్టియన్ ఓట్లు వేయించుకోగలిగిన పార్టీ అక్కడ మరి దీన్ని వితౌట్ ఎనీ ప్రొటెస్ట్ హోమ్ మినిస్టర్ని ఎందుకు చేశారు అంటే వాళ్ళ ఇంట్రికసీస్ వాళ్ళకి తెలియాలి. అంటే ఎవరి పొలిటికల్ ప్రాధాన్యాలు వాళ్ళకి ఉంటున్నాయి. ప్రాబ్లం అది. అంటే వీళ్ళు ఇది ఏమన్నా సీక్రెట్ గా చేశారా లేకుంటే బహిరంగంగా చేశారా అనేది కూడా ఒక అంశం కదా. టాక్టికల్ గా చేశారంటే కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు హోమ్ మినిస్టర్ సర్క్యులర్ రిలీజ్ అయిన తర్వాత దెర్ ఇస్ నో సీక్రెట్ అట్ ఆల్. ఇప్పుడు టాక్టికల్ గా చేశారు. దేశ ప్రజల్లో మన దేశ స్వభావాన్ని, రాజ్యాంగ స్వభావాన్ని, దేశం యొక్క మనుగడని సవాల్ విసిరేటువంటి ఒక పెద్ద విషయం మన ముందుకు వచ్చింది. ఏమిటంటే దేశంలో అంగీకరించినటువంటి వాళ్ళ చేత కూడా దుర్గాస్తుతి పాడించాలి, అది చట్టపరంగా కాకపోతే జైలుకి పంపిస్తాం అనేటువంటి ఒక థ్రెట్ మన ముందు పెట్టారు. ఇది దేశానికి చాలా డెసివ్ స్టెప్ అవుతుంది. దీన్ని వితౌట్ ప్రొటెస్ట్ పోనిస్తే గనక ఇక ఏనాటికి ముస్లింలు సమానమైనటువంటి పౌరులు కాలేరు. బహుశా గోల్వాల్కర్ కోరుకున్నట్టు కళ నెరవేరుతుంది. మిగతా స్టెప్స్ కూడా వేసుకుంటూ వాళ్ళు కోరుకున్నటువంటిది మీకు ఈ జెండా మార్చడానికి ఇట్ నీడ్స్ ఎన్ అమెండ్మెంట్. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి స్టెప్స్ అన్ని డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే ఆర్ఎస్ఎస్ ఎజెండా కళ నెరవేరింది అనుకోవాలి. అబ్కి బార్ 400 పార్ అని లాస్ట్ టైం నినాదం కనుక నెరవేరుంటే నా ఉద్దేశం ఇప్పుడు జెండా మారి ఉండేది. ఇప్పటికే కాషాయ ధ్వజాన్ని ఓపెన్ గా చేయగలిగి ఉండేవారు. మన భగవద్ ధ్వజమే మనకి మధ్యలో ఎవడో పట్టుకొచ్చాడు, ఇక నెహ్రూ గారు కుట్ర చేసినట్టే గాంధీ నెహ్రూ కలిసి కుట్ర చేశారు ఈజీగా చెప్పగలిగేవారు. ఇప్పుడు దేశాన్ని ఆ దిశగా నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాన్స్టిట్యూషన్ ని మొత్తంగా ఒక రోజు తీసుకెళ్లే బుక్ మొత్తం మార్చక్కర్లేదండి. షిప్ ఆఫ్ థిసియస్ అని ఇంగ్లీష్ లో మీకు ఒక సామెత ఉంటుంది. ఒక్కో చెక్క ఓడలో తీసుకుంటూ వెళ్ళిపోయారట, కొత్త చెక్క పెట్టుకుంటూ వచ్చారట. ఇప్పుడు అది కూడా పాత ఓడైనా అని ఫిలాసఫికల్ చర్చ, దాన్ని షిప్ ఆఫ్ థిసియస్ అంటారు. ఇప్పుడు రాజ్యాంగం కూడా కొన్ని క్లాసెస్ తీసేస్తూ కొత్త క్లాసెస్ మీరు పెట్టుకుంటూ వచ్చిన తర్వాత చివరికి అది పాత రాజ్యాంగం అవదు. దాని స్వభావాన్ని మారుస్తారు. ప్రియాంబుల్లో సెక్యులరిజం సోషలిజం తీసేయాలి. ఇప్పుడు ఇది వందే మాత్రం 6 పాడాలి. మెల్లిగా మిగతా వాటికి కూడా కరెక్ట్ ఎలిమెంట్స్ వస్తాయి. చివరికి మీ రాజ్యాంగం కాకుండా పోతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు దాన్ని ఎలినేట్ అవుతారు, కోట్ల మంది ప్రజలు. అది దేశానికి ఏమాత్రం మంచిది కాదు. ఎవరైనా అధికారంలో రాదలుచుకుంటే ఏదైనా జలవనరులకు మేము ఏదో చేస్తాం, ఉద్యోగాల సమస్య తీరుస్తాం. యూనివర్సిటీస్ ఈ దేశంలో ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశానికి 100 టాప్ యూనివర్సిటీలో ఒక్క ఇండియన్ యూనివర్సిటీ రాదు. ఏం కర్మ మనకి. శాస్త్ర సాంకేతిక రంగంలో మనం వెళ్లాల్సినంత గొప్పగా వెళ్ళట్లేదు. మేధో వలస అందరూ అమెరికా వెళ్ళిపోదామని చూస్తున్నారు. వీటిని అడ్డుకట్ట వేయడానికి, దేశాన్ని బాగు చేయడానికి ఆలోచిస్తే బాగుంటుంది. కానీ ఎంతసేపు కెలికి ముస్లింల చేత ఇది పెట్టించాలి, లేకపోతే గోవధ పేరు మీద దాడులు చేయించాలి, ఇంకోటి చేయాలి. ఈ స్కీముల ద్వారా హిందూ గోవధ పేరుతో దాడులు చేయించాలంటే వాళ్ళు గోవధలు చేయట్లేదా? చేస్తూనే ఉన్నారు కదా. గోవధ చేయకుండా గోవధను నిషేధించమని ఇప్పుడు మేము గోవధకు సంబంధించి నేను ముస్లింలని, హిందువుల్ని, క్రైస్తవులు అందరిని ఒక వేదిక మీద తెచ్చి గోవధ నిషేధించండి, గోవును జాతీయ జంతువుగా ప్రకటించండి చెప్తున్నారు. నాతో సంబంధం లేకుండా ముస్లింస్ ఎప్పటి నుంచి చెప్తారు, చాలా ఊరేగింపులు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇష్టాయిష్టాలకు విరుద్ధంగా మీరు ఈ జాతీయ సర్క్యులర్ తేగలిగిన వాళ్ళు విత్ బ్లడీ ఆర్డినెన్స్ మీరు దాన్ని బ్యాన్ చేయండి. ఎవరు దాని జోలికాడు? ఇప్పుడు నెమలిని తినేవాళ్ళు అండి అంతకు ముందు కాదా? జింకల్ని లేళ్లని తిన్నట్టుగా మన పురాణ పురుషులను వాళ్ళకి మనకి సాక్ష్యాలు ఉన్నాయి. రాజులు తినేవారు కదా, వేటాడు ఆడేవారు, జింక చర్మం వేసుకుని కింద కూర్చునేవారు కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు బ్యాన్ చేశారు రక్షిత జంతువు. సల్మాన్ ఖాన్ పట్టుకుని కేసు పెట్టి లోపల వేశారు కదా, బ్యాన్ చేస్తే అయిపోతుంది. కానీ మీరు చేయమని చెప్తున్నారు. నార్త్ ఈస్ట్ లో ఒక పాలసీ, ఇక్కడో పాలసీ, అక్కడో పాలసీ. ఈ ఏంటంటే మీరు వాళ్ళు ఆవును చంపేస్తున్నారు అని వాళ్ళ మీద అటాక్స్ చేసి హిందూ ఓటుని ఉద్రేకాలు రెచ్చగొట్టి కన్సల్టేట్ చేసుకోవాలి అని. అంటే ఇప్పుడు ఈ ఎజెండా కూడా అందులో భాగమేనా? ఖచ్చితంగా. ఇదంతా సింగిల్ ఎజెండాలో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా ఈ డైరెక్షన్ లో వెళ్తోంది. ఈ డైరెక్షన్ ని ప్రజలంతా గమనించాలి. దీన్ని వెనక్కి తీసుకోవాలి, ఇది వెనక్కి వెళ్లే విధంగా చూడాలి. ఈ మతాన్ని రాజకీయాల్లోకి రాకుండా, లేకపోతే రాజకీయ పార్టీలు మతంలోకి రాకుండా మనం రెండింటిని డివైడ్ చేసుకోకపోతే కనుక అటు మతానికి, ఇటు రాజకీయాలకి, దేశానికి దేనికి కూడా క్షేమం జరగదు. అంతా మనం మత విద్వేషాల వైపు ఈ పరిస్థితుల్లోనే మన దేశం విభజన జరిగి భారతీయులందరికీ తెలుసు ఆ పెయిన్ అనేది. నా దేశం 20 లక్షల మంది చచ్చిపోయారు, 1 కోటి మంది అటు ఇటు వెళ్ళారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ టైంలో 30 లక్షల మంది చచ్చిపోయారు, 3 ముక్కలయ్యాం. ఇంకెన్ని ముక్కలు చేస్తారు? అందుచేత మతాన్ని వాడుకోవద్దు, మతం జోలికి రావద్దు, ఈ మత ఇటువంటి చిహ్నాల జోలికి వెళ్ళొద్దు అనేది నేను అపీల్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. సో ఇది రమణమూర్తి గారితో ఆర్ఎస్ఎస్ అట్లాగే ఇప్పుడు చేస్తున్నటువంటి ఎజెండా పట్ల ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.